ప్రజాస్వామ్యంలోని ఒక ప్రాథమిక హక్కు అయినటువంటి వాయిస్ కానీ లేకపోతే మన భావాల్ని తెలియపరుచుకునే విషయం ఏదైతే ఉన్నదో ఈ అధికార పక్షం ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా దాన్ని పక్కన పడేసి ఒక జియోని ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది. అంటే ప్రతిపక్షాల గొంతుల్ని మీరు ఎలాగా లేవదీయనివ్వట్లేదు. ఎవరైనా సరే ఒంటరిగా పోరాడి మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి తెలియపరిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. కాదు ఎవరైనా సరే సంఘాల తరపు నుంచి వచ్చి ప్రజల తాలూకా సమస్యల్ని వాళ్ళు వెళ్ళదీద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి జియోలు ఇష్యూ చేసి అడ్డు చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలోని మీ తాలూకా రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పించి అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మీరు అమలు చేయరా? ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి గవర్నమెంట్లోని కూడా ప్రతిపక్ష పార్టీల తాలూకా హక్కుగా ఈ వాయిస్ రేస్ చేయడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలోని కూడా వ్యతిరేకత ఉంటుంది, మంచి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత ఏంటంటే ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము వాయిస్ రేస్ చేసి అది ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తే చాలా కలెక్టివ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా వాటిని తీసుకొని ఈ సమస్యని మనం ఎలా దూరం చేయాలని ఆలోచించాలే తప్పించి వీళ్ళని అలో చేయకూడదు, వీళ్ళ తలక మీటింగ్లు ఆపేయాలి, మా నాయకుడు ఊర్లోకి వస్తే మా నాయకుడు కలనివ్వకుండా చేసేయాలి, ఇలాంటి ఒక దుర్బుద్ధి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరు మానుకోవాలి. మీరు ఇలాంటి జియోల్ని ఎట్టి పరిస్థితుల్లోని మీరు అమలు చేయనివ్వము. మీరు అమలు చేసిన ఈ జియోని వెనక్కి తీసుకోకపోయినా మీరు ఈ జియోల వల్ల మాలాంటి గొంతులన్నీ కూడా మీరు ఆపేయాలని చెప్పేసి అనుకున్నా అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.